లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేలు గారు 1961 సంవత్సరం మార్చి 18వ తేదీన చేసిన ప్రసంగం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. మానవ స్వభావం యొక్క మొండితనాన్ని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పరిపూర్ణమైన మంచితనమును గూర్చిన స్వభావాన్ని ఎడతెగకుండా పరలోకము స్తుతిస్తూ ఉండగా, మనిషి దేవుని నిందిస్తూ ఆయనకు వ్యతిరేకంగా సణుగుతూ ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో నీ తండ్రి రొమ్మున నీ తల మోపుటకు అతడు సజీవుడై ఉండినేడల, నీవు నీ గత జీవితాన్ని గూర్చి ఊహిస్తూ నీ జీవితంలో ప్రతి భాగంలో ఆయన ప్రేమతో కూడిన జాగ్రత్త మరియు జ్ఞానంతో నడిపించుటను నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవెంతో సంతోషంగా ఉంటావు. ఎల్లప్పుడూ నీకు మంచి చేయుట మరియు శ్రేష్టమైనది చేయుట నీ తండ్రి లక్ష్యమై ఉన్నది. అప్పుడు నీవు అతన్ని అవగాహన చేసుకొనలేదు, అయితే ఇప్పుడు దాన్ని గ్రహిస్తావు. దేవుడు దానికంటే అనేక రెట్లు ఎక్కువైనవాడు. మనము దేవుణ్ణి అభినందించలేకపోతూ ఉన్నాము. దేవుడు దినమంతా ఆయన చేతులు మన వైపు చాచి ఉన్నాడు. మనకు మంచి చేయుటకు ఆయన ఎల్లప్పుడూ మనలను వెతుకుచూ ఉన్నాడు. ఆయన బోధ మరియు నడిపింపు మనము స్వీకరించదగిన వాటిలో శ్రేష్టమైనవి. చీకటి రాజ్యములో ఏ సమయంలోనైనా ఏదో ఒక దుష్టత్వం మనపై దాడి చేసి మనలను స్వాధీనపరచుకొనవచ్చు. దేవుని మార్గంలో నడుచుటకు మనం వ్యతిరేకించి మన స్వంత మార్గంలో నడిచినప్పుడు మనకు జరిగిన దాని కొరకు దేవుణ్ణి మనం నిందించకూడదు. మనము దేవుని చిత్తమును అడిగి దానిలో నడవాలి. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి వారి స్వంత చిత్తాన్ని ఎన్నుకొనిన వారిని నేను కనిపెట్టాను. చివరిగా వారు దేవుని వెంబడించడం నుండి వెనుకకు వెళ్ళిపోయారు. దేవుడు ఒక నిత్యుడైన దేవుడు. ఆయన లక్ష్యాలన్నీ నిత్యమైనవి. దేవుని యొక్క ప్రతి దీవెనలో నిత్యత్వం ఉన్నది. దేవుడు నిత్యమైన ఆనందాన్ని, జయాన్ని నీకిస్తాడు. ఆయన చిత్తములో నీ ప్రయాస నిత్యమైన ఫలితాలకు నడిపిస్తుంది. ఆయన చిత్తము నీవు చేసినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. వారు వృధాగా ప్రయాసపడరు అని దేవుడు యెషయా 65:23 వచనంలో చెప్తూ ఉన్నాడు. మనమంతా కలిసి పనిచేయుచున్నాం. మన మధ్య అపార్థములు ఉండకూడదు. నాయకులు దేవుని చిత్తమును తెలుసుకుంటకు దేవుని ముందు వణుకుచు మోకాళ్లపై కనిపెట్టి వేచియుండి దాన్ని తెలుసుకున్నప్పుడు వారు ప్రేమతో దాన్ని తీసుకుని వెళ్ళువారై ఉండాలి. యవనస్తులైన మీరు మీ ఆలోచనలలో, మీ జీవితాల్లో నిత్యత్వం కొరకైన విత్తనాలు విత్తుచున్నారని మీరు తెలుసుకొనవలసి ఉన్నారు. సాధు సుందర్ సింగ్ శాశ్వతమైన నిత్యమైన విషయాలను వెదికాడు. అతనిలో సంకోచములు లేవు. నీ యవన కాలంలో దేవుని వెంబడించుటకైన తీర్మానంలో సంకోచించుట లేనట్లయితే నీవు నివసిస్తున్న ప్రాంతంలో ఒక దినాన నీవు ప్రవక్తగా ఉంటావు. నీవు క్రీస్తులో నాటబడ్డావు. నీ అవగాహన పరిమితముగా ఉండవచ్చు, అయితే ఆ హద్దు ఉన్నప్పటికీ నీ జీవితం ఒక దీవెనగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన విషయాలను మాత్రమే నీవు ఎన్నుకుంటావు. దేవుడు చాచిన చేతులతో ఆయన లక్ష్యాల్లోనికి నిన్ను పిలుస్తున్నాడు. నా లక్ష్యాలు నిత్యమైనవి, నేను నిన్ను కట్టెదను, నిన్ను క్రింద పడద్రోయను అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో నీవు జీవించున్న సమయంలో ఉద్యమం కొరకు నీవు దోహదం చేయవలసి ఉన్నావు. 1942వ సంవత్సరం వేసవి కాలమందు 2వ ప్రపంచ యుద్ధంలో మద్రాసు జపాను వారి దాడిచే భయపెట్టబడినప్పుడు మద్రాసు అపాయంలో ఉండింది. పాఠశాలలు మూసివేయబడినవి. చాలామంది ప్రజలు పట్టణాన్ని విడిచి తూర్పు తీర ప్రాంతాలకు తరలివెళ్లారు. మా నగరము నిర్మానుష్యంగా కనిపించింది. వీధులన్నీ ఖాళీ చేయబడ్డాయి. చాలామంది మమ్మను త్వరగా వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము దేవుని చిత్తమును తెలుసుకొనగోరాం. నగరమును విడిచిపెట్టవలనా లేదా? మేము దేవుని సన్నిధిలో వేచియుండగా ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం ద్వారా, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును, పెళ్లగింపక నాటెదను అని ఆయన మాతో మాట్లాడారు. తరువాత దేవుడు మా నగరాన్ని గూర్చి, దాని ప్రమాద స్థితిని గూర్చి మాతో మాట్లాడారు. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 33 నుండి 35 వచనాల్లో, కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చుందేమనగా,
అతడు ఈ పట్టణంలోనికి రాడు. దానిమీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడుమనైనా దానికి కనుబరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. మా పిల్లల ముందు సుదీర్ఘ వేసవి సెలవు దినములున్నాయి. సువార్తను బోధించుటకు మరియు ప్రార్థనలో గడుపుటకు అది మాకు ఒక మంచి సమయం. మా నగరము భద్రముగా ఉన్నదని మా పిల్లలు వచ్చి వారి పాఠశాలకు వెళుదురని మాకు తెలియను. నీవు లోకమునకు చెందినవాడవు కాదు. దేవుడు నీతో మాట్లాడుటకు నడిపించుటకు నీవు ఆయన్ను అనుమతించాలి. ప్రజల ద్వారా నీవు నడిపించబడకూడదు. దానియేలునకు చాలా భారమైన పరిపాలన బాధ్యత ఉన్నదని గుర్తుంచుకో. అయితే అతడు మోకాళ్ల మీద పోరాడి ఇశ్రాయేలు బానిసత్వాన్ని మార్చివేశాడు. తన జనాంగము యెరూషలేమునకు మరలా తిరిగి వచ్చింది. వారి మధ్య ఎలాంటి ఉద్యమం వచ్చింది?